వెల్కమ్ టు ఎంఈ వరల్డ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఆనియన్ పకోడీ చేసుకుందాము. ఆనియన్స్ 2 బిగ్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 2 తీసుకొని స్లైసెస్గా ఉండాలి. శనగపిండి 1 కప్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ స్మాల్ కప్ కొంచెం తీసుకోవాలి. కరివేపాకు కొంచెం కరివేపాకు తీసుకోవాలి. కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, సోడా చిటికెడు వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ అన్నీ మిక్స్ చేసుకోవాలి, వాటర్ పోయకుండా. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. లూజుగా ఉండకూడదు. లూజుగా ఉంటే పకోడీ రాదు. బాగా గట్టిగా కలుపుకోవాలి. బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి. ఆనియన్స్ స్లైసెస్గా ఉండాలి. అప్పుడే పకోడీ విడివిడిగా వస్తుంది. వేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి బాగా ఉంటాయి ఇవి. అందుకే నేను పచ్చిమిర్చి వేయలేదు. పిల్లలు నోటికి తగిలితే కారం వస్తుంది కదా, అందుకే నేను కారం పొడి వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాము. అలాగే అన్ని పకోడీలు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి బాగా. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి.